వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసాన్ని సృష్టించారు. 38 బంతుల్లో 7 4లు 10 6లతో విరుచుకుపడ్డారు ఈ చిచ్చెర పిడుగు. వైభవ్ కు జతగలిశారు ధ్రువ్ జురేల్. మొత్తం 53 పరుగులు చేయడం జరిగింది. ఇక యశస్వి జైస్వాల్ 43 పరుగులు చేశారు. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. మొత్తం 221 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది రాజస్థాన్ రాయల్స్. లక్నోపై విజయంతో రాజస్థాన్ కు సజీవంగా ప్లే ఆఫ్స్ ఆశలు మిగిలిన్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ ను వెనక్కి నెట్టి 4వ స్థానంలో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ కనబడుతుంది. నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ మాత్రం కీ రోల్ పోషించారు. రాజస్థాన్ విజయ తీరాలకు చేరడానికి వైభవ్ ప్రధానంగా ఓపెనర్ గా ఉండడం, మరి ముఖ్యంగా 93 పరుగులతో ఒక విధ్వంసకరమైనటువంటి ఆటని ప్రదర్శనని కనబరిచారు. ప్లే ఆఫ్స్ ఆశల్లో మాత్రం ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే పూర్తి స్థాయిలో రాజస్థాన్ కు మిగిలింది. ఈ నెల 24న ముంబైతో జరిగేటువంటి మ్యాచ్ లో విజయం సాధిస్తే రాజస్థాన్ ప్లే ఆఫ్స్ రేస్ లో ముందు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ కి వెళ్లేటువంటి అవకాశం కనబడుతుంది. నిన్న జరిగిన మ్యాచ్ లో 221 పరుగుల లక్ష్యాన్ని కూడా కీలకంగా ఛేదించేసింది రాజస్థాన్. ఇక నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క తీరుతెన్నులపై విశ్లేషణ చేయడానికి స్పోర్ట్స్ ఎనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. రాత్రి జరిగినటువంటి మ్యాచ్ ఒకసారి చూసినప్పుడు వైభవ్ సూర్యవంశీ మాత్రం హైలైట్ గా నిలుస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు సూర్యవంశీ పర్ఫార్మెన్స్, మీ విశ్లేషణ? నిన్న మ్యాచ్ మొత్తం మీద బాధాకరమైన విషయం ఏంటంటే లక్నో బ్యాట్స్మెన్, లక్నో ఓపెనర్ మిచ్ మార్ష్, అదే విధంగా వైభవ్ సూర్యవంశీ ఇద్దరు కూడా పాపం 90లోనే అవుట్ అయ్యారు. అది ఇద్దరు కూడా సెంచరీ మిస్ అయ్యారు. ఇద్దరు కూడా జట్టుకి భారీ స్కోర్ అందించడంలో కానీ గెలిపించడంలో కానీ కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి. అయితే కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు కోల్పోవడం వల్ల ఇద్దరు కూడా 90 దాటిన తర్వాతే అవుట్ అయినటువంటి పరిస్థితి. ఇక ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా వైభవ్ సూర్యవంశీ ఆట తీరు మాత్రం అంటే గత 4 మ్యాచ్ల నుంచి అతను రాణించడం లేదు. కానీ ఈ రోజు మాత్రం అతను చాలా జాగ్రత్తగా, అంటే నిన్న మాత్రం అతను చాలా జాగ్రత్తగా రాణించినటువంటి పరిస్థితి. అంటే అతని సహజ ఆట తీరుని పక్కన పెట్టి తొలి 10 బంతుల్ని కూడా చాలా జాగ్రత్తగా, అంటే నిలబడటానికి ప్రాధాన్యత ఇచ్చాడు, వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ తర్వాతే వికెట్ కాపాడుకున్న తర్వాత చెలరేగా ఆడటం జరిగింది. అది మంచి రిజల్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత అంటే యశస్వి జైస్వాల్ నుంచి కూడా మనం మంచి ఇన్నింగ్స్ చూసాం నిన్న. కాబట్టి అంటే ఓపెనర్లు ఫామ్ లో ఉంటే ఏ జట్టుకైనా సరే పవర్ ప్లే లో కనుక భారీ పరుగులు చేయగలిగితే అది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది అనడానికి నిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక లక్నో బౌలర్లకు సంబంధించి ముఖ్యంగా ఆకాష్ సింగ్ వేసినటువంటి ఫస్ట్ ఓవర్ చాలా వరకు కూడా మైనస్ అయినటువంటి పరిస్థితి. ఆ ఓవర్ లో కనుక పరుగులను కట్టడి చేసి ఉంటే లక్నోకి ఎంతో కొంత విజయావకాశాలు అనేది ఉండేవి. ఆ తర్వాత అంటే ధ్రువ్ జురేల్ లాస్ట్ లో 10 కొట్టాల్సినప్పుడు దూకుడుగా ఆడటం, ఇవన్నీ కూడా కొంత ఓకే. రాజస్థాన్ గెలిచినప్పటికీ కూడా లక్నోకి నిన్న ఫస్ట్ ఓవర్ చేసినటువంటి మైనస్, ఆ తర్వాత ఓవర్ లో ఆకాష్ సింగ్ ఓవర్ లో అయినటువంటి మైనస్ లక్నో ఓటమికి కారణంగా చెప్పుకోవచ్చు. అంటే కొంతవరకు అంటే లక్నో పరిస్థితి మరీ దారుణంగా కనబడుతుంది. ఓటములు దాదాపు అంటే గెలిచినటువంటి మ్యాచ్ల కన్నా ఓడిపోయినటువంటి మ్యాచ్లలో అసలు నిన్న జరిగినటువంటి మ్యాచ్ ప్రభావాన్ని ఒకసారి గమనించినప్పుడు ప్రధానంగా లూప్ హోల్స్ ఏమేమి ఉన్నాయి అనుకోవచ్చు? ఏం లేదు, బ్యాటింగ్ పరంగా వాళ్ళు చాలా బాగా ఆడారు. కానీ బౌలింగ్ పరంగా చూస్తే అయితే బ్యాటింగ్ పరంగా మిడిల్ ఓవర్స్ లో రాజస్థాన్ చాలా తెలివిగా కంట్రోల్ చేసింది. అది అంచనా వేయటంలో, బంతులను అంచనా వేయటంలో ఆ రిషబ్ పంత్ కానీ అలాగే వీళ్ళిద్దరూ కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. కొంత మిచ్ మార్ష్ కూడా ఇద్దరు స్లో అయ్యారు. అది చాలా వరకు కూడా మైనస్ అయింది. అయితే ఇక లోయర్ ఆర్డర్ కి సంబంధించి ఇటు బౌలింగ్ కి సంబంధించి చూసుకుంటే మాత్రం లక్నో ప్రధానంగా ఆకాష్ సింగ్ బౌలింగ్ కానీ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ కానీ వీళ్ళిద్దరు బౌలింగ్ కూడా దెబ్బ కొట్టిందని చెప్పుకోవాలి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా నిన్నటి మ్యాచ్ లో కొంత బౌలింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకుని ఉంటే మాత్రం అది లక్నో గెలవడానికి అవకాశం ఉండేది. వెంకట్ గారు, చివరిగా ఈ నెల 24న ముంబైతో జరిగేటువంటి మ్యాచ్ లో విజయం సాధిస్తేనే మాత్రమే రాజస్థాన్ ప్లే ఆఫ్స్ కి వెళ్లేటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో నెక్స్ట్ మ్యాచ్ లో ఏమేమి చేంజెస్ అవసరం అంటారు టీమ్ లో? రాజస్థాన్ కి సంబంధించి రాజస్థాన్ అయితే అదే టీమ్ తో వెళ్ళొచ్చు. రాజస్థాన్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళ ఫీల్డింగ్ ఒకటి మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు నిన్న తెలివిగా వైభవ్ సూర్యవంశీని ఫీల్డింగ్ రానిలేదు. ఎందుకంటే అతను ఫీల్డింగ్ లో ఫెయిల్యూర్. అతను కీలకమైనటువంటి సందర్భాల్లో కూడా క్యాచ్లు పట్టడం లేదనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. కాబట్టి దానికి సంబంధించి అతన్ని కనుక ఇదే విధంగా ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకుంటేనే వాళ్ళకి మంచి రిజల్ట్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 93 పరుగులు చేసి విధ్వంసాన్ని సృష్టించారు. భారీ స్కోర్ నమోదు చేసిన సెంచరీ మీద చాలా వరకు ఆశలు పెట్టుకున్నారు అభిమానులు కూడా. అయితే 38 బంతుల్లో మొత్తం 7 4లు 10 6లతో విరుచుకుపడ్డాడు ఈ చిచ్చెరి పిడుగు.
వైభవ్ కు జతగా కలిశారు ప్రధానంగా ధ్రువ్ జురేల్ 53 పరుగులతో పాటుగా యశస్వి జైస్వాల్ 43 పరుగులు చేశారు. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ నిన్న జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. మొత్తం 221 పరుగుల లక్ష్యాన్ని కూడా అలవోకగా ఛేదించింది రాజస్థాన్. లక్నోపై విజయంతో రాజస్థాన్ కు సజీవంగా ప్లే ఆఫ్స్ ఆశలు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ రేసులో ముందుకెళ్లింది. సో పాయింట్ల పట్టికలో కూడా ఒక స్థానం ఎగబాకింది. ఆ జట్టు మే 24న ముంబైతో జరిగేటువంటి మ్యాచ్ లో గెలిస్తే మిగతా టీంల ఫలితాలతో అసలు ఎలాంటి సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ కి వెళ్లేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే ఒకవేళ పూర్తి స్థాయిలో అంటే నిన్న జరిగినటువంటి మ్యాచ్ తర్వాత పంజాబ్ ను వెనక్కి నట్టి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో చేరింది. ఇప్పటి వరకు జరిగినటువంటి మొత్తం 13 మ్యాచ్ల్లో 7 మ్యాచ్ల్లో విజయం సాధించింది రాజస్థాన్, 6 మ్యాచ్ల్లో ఓటమి పాలింది. ఇక లక్నో మాత్రం పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లోనే కొనసాగుతుంది. జరిగినటువంటి 13 మ్యాచ్ల్లో కూడా కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించడం, 9 మ్యాచ్ల్లో ఓటమి పాలవడం జరిగింది. సో మళ్ళీ నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో చిన్నోడు మళ్ళీ చితక్కొట్టాడు అనేది మాత్రం అభిమానుల దగ్గర నుంచి నెటిజన్ల దగ్గర నుంచి కామెంట్స్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా నిర్దాక్షిణ్యంగా మ్యాచ్ మొత్తంలో విరుచుకుపడ్డాడు ఒక్కసారిగా. కానీ అతను ఏదైతే ఆట ప్రదర్శన ఉందో అది ఆద్యాంతం అంటే సాగుతున్నటువంటి ప్రతిసేపు కూడా శతకం బాదుతాడు పక్కా, సెంచరీ పక్కా అనేటువంటి మాత్రం అభిమానుల్లో ఉంది. కానీ 93 పరుగుల వద్దే ఆగిపోయినటువంటి పరిస్థితి. రాజస్థాన్ నిన్న విజయం సాధించడంలో కూడా సో వైభవ్ సూర్యవంశీ కీ రోల్ పోషించారు. చూడాలి 24న ముంబైతో జరిగేటువంటి మ్యాచ్ లో రాజస్థాన్ ప్రదర్శన ఏ విధంగా ఉండబోతుంది. మరి ముఖ్యంగా ఫీల్డింగ్ పరంగా ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లను ఈసారి సరి చేసుకునేటువంటి అవకాశం కనబడుతుందా? ఇక రాజస్థాన్ 24న జరిగేటువంటి ముంబై మీద విజయం సాధిస్తే మాత్రం ఇతర టీంలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ కి నేరుగా వెళ్ళొచ్చు. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే రాజస్థాన్ కు ఇప్పుడు అడ్డుగా ఉంది ప్లే ఆఫ్స్ ఆశలపైన.